మంచు విష్ణు రాచకొండ సిపి ఆఫీస్ కి వెళ్లారు. గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై విష్ణును ప్రశ్నిస్తున్నారు సిపి సుధీర్ బాబు. మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవల మీద ఆరా తీస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించడంతో డిస్ట్రిక్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో సిపి సుధీర్ బాబు నోటీసులు ఇచ్చారు. దీంతో విష్ణు సిపి ముందు హాజరయ్యారు. మంచు విష్ణు రాచకొండ సిపి ఆఫీస్ కి వెళ్లారు. గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై విష్ణును ప్రశ్నిస్తున్నారు సిపి సుధీర్ బాబు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్పల్లి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ముగ్గురికి నోటీసులు అందజేయడం జరిగింది. మెజిస్ట్రేట్ హోదాలో ఉన్నటువంటి అధికారి ఈ నోటీసులు అందజేస్తూ మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ ముగ్గురు కూడా ఈ రోజు ఉదయాన్నే 10:30 ప్రాంతంలో సిపి కార్యాలయానికి హాజరవ్వాలంటూ కూడా రాచకొండ సిపి ఈ నోటీసు అందజేయడం జరిగింది. ఉదయాన్నే మనోజ్ హాజరయ్యి ఇక ముందు ఎప్పుడు కూడా తను ఈ రోడ్డు పైన బీభత్సం క్రియేట్ చేయడము, రచ్చ చేయడము, ఎక్కడ కూడా హంగామా క్రియేట్ చేయకుండా ₹1,00,000 బాండ్ షూరిటీస్ సమర్పించి ఇంకెప్పుడు కూడా పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయనంటూ కూడా పోలీసుల ముందు హామీ ఇచ్చి మనోజ్ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు. విష్ణు ఇంతకు ముందే పోలీసుల ముందు హాజరయ్యాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యి తను కూడా సేమ్ ఈ ₹1,00,000 బాండ్ సమర్పించి సంవత్సరం పాటు ఏ న్యూసెన్స్, ఏ హడావిడి, ఏ కోలాహలం, వ్యక్తులను దూషించడం, దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఎవరిని బౌన్సర్లను పెట్టుకుని రోడ్డు మీద ఈ గ్యాంగ్ క్రియేట్ చేయడంపై మాత్రం పోలీసులు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారంగా తను కూడా పోలీసులకు హామీ ఇచ్చి అక్కడి నుంచి కూడా బయలుదేరి తిరిగి తన జల్పల్లిలో ఉన్నటువంటి కార్యాలయానికి చేరుకున్నాను. ఇదంతా కూడా కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి క్రిమినల్ అఫెన్సెస్ కి పాల్పడేటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ బైండ్ ఓవర్ ఎక్కువగా చేస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే అటు మనోజ్ ని బైండ్ ఓవర్ చేయడము, ఇప్పుడు విష్ణుని బైండ్ ఓవర్ చేయడము, అనంతరం మోహన్ బాబు కోలుకున్న తర్వాత కూడా మోహన్ బాబుని బైండ్ ఓవర్ చేసి వీళ్ళ నుంచి ₹1,00,000 చొప్పున షూరిటీస్ సమర్పించుకొని వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా, వీళ్ళు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చి ఎవరిపైన దాడి చేసినా, దూషించినా, ఉల్లంఘన కిందికి వస్తే డెఫినెట్ గా వీళ్ళందరినీ కూడా నగరాన్ని నుంచి బహిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిపైన పోలీసులు క్లియర్ గా కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడొద్దు, ఈ సీన్ అంతా కూడా రిపీట్ అయితే ఉల్లంఘన కిందికి మీరు పైన కేసులు నమోదు చేసి బహిష్కరించాల్సి ఉంటుందనేది కూడా మెజిస్ట్రేట్ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకు ఆదేశించి ఇకపై అలా వివరించకూడదంటూ కూడా వీరికి అందరినీ వివరించినట్టుగా తెలుస్తోంది. విష్ణు ఇంతకు ముందే రాచకొండ సిపి కార్యాలయం ముందు హాజరయ్యాడు. మరి కాసేపట్లో విచారణ ముగిసిన తర్వాత విష్ణు కూడా తీరా మీడియాతో మాట్లాడకుండా తనంతలా తాను వెళ్లి ఇంట్లో ఉండడమే తప్ప మళ్ళా రోడ్డు పైన హంగామా క్రియేట్ చేస్తే మాత్రం పోలీసులు ఉల్లంఘన కిందకి కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. స్పందన.